సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిన్పాడుగు దర్గాకి ప్రత్యేకత ఉందని, సైదులు బాబు ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు. జాన్ పహాడ్ దర్గాను అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికే ₹1 కోట్ల పైన నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో 5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. సంవత్సరానికి ఒకసారి జరిగే లిస్టులో లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీక. నేను ఈ దర్గాకి వచ్చే భక్తులకి సేవ చేయడం నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు పొలాల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ దర్గాకి ప్రతి ఏటా కొంత అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ముందు